హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు చాలాసేపు అయింది అన్న, దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది కూర్చొని. అయితే బుకింగ్లు అయితే ఏం పడతలేవు. ఏమైందంటే పడుతున్నాయి, చిన్న ట్రిప్పులు పడుతున్నాయి, మళ్ళీ ఆడ నుంచి రిటర్న్ ఉండదు. ఇటు పెబల్ సిటీ అటు సైడ్ పడుతున్నాయి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ పోతే కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ కదా. ఫస్ట్ ట్రిప్ అయితే ఇక్కడ మనకు పులామి అవంతి నుంచి అయితే పడింది. బిజినెస్ కంఫర్ట్ ట్రిప్ ఇది. 580 రూపీస్ అయితే పడింది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇది కవాడి కూడా హిమాయత్ నగర్కి అయితే పడింది. హిమాయత్ సాగర్ అంటే తేడా ఉంటుంది కొద్దిగా. బుకింగ్లు చూసుకొని అలా అంటే ఇక్కడ ఉంటే తెలిసిపోతుంది కిలోమీటర్. లాంగ్లో ఎక్కడన్నా మీరు దూరం ఉంటారు కదా. హిమాయత్ సాగర్ అంటే ఇటు సైడ్ గండిపేట సైడ్ పడుతుంది, అజీజ్ నగర్ అటు. హిమాయత్ నగర్ అంటే మన ట్యాంక్ బండ్ సైడ్ పోదాం. అక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న ట్రిప్పులు చేసుకుని వచ్చేద్దాం. ఇక ఇవాళ మూమెంట్ ఉండదు. మళ్ళీ ఇవాళ మనకు ఒకటి కిరాయి కూడా ఉన్నది, ఫోన్ చేసి అయితే కనుక్కుంటా. పికప్ లొకేషన్ అయితే వచ్చేసింది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు టైం 8:44, 1 అవర్ అవుతుంది. ఇప్పుడు పడింది బుకింగ్. అయితే పికప్ లొకేషన్కి అయితే వచ్చినాం. ఫస్ట్ కస్టమర్కి అయితే బ్లాక్ అండ్ ఫ్లాట్ నెంబర్ కనుక్కొని ఆడ చెప్పాలి ఎంట్రీ కోసం. అయితే ఇక మిర్రర్లో చూపిస్తా చూడండి. ఇది పులామి అవంతి. చూడండి, ఊర్లో అనుకున్న సొసైటీలో కూడా అవుతున్నాయి మంచిగా ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, వెనక టిఫిన్ సెంటర్ లోపలనే వచ్చేసింది సొసైటీలో. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. టైం వచ్చేసి 40 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది మన కోకాపేట పులామి అవంతి నుంచి అయితే పికప్ చేసుకున్న ట్రిప్పు. 40 మినిట్స్ అయితే టైం పట్టింది. కిలోమీటర్ వచ్చేసి 24 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 575 రూపీస్ అమౌంట్. తొందరగా అయిపోయింది. ఇది బిజినెస్ కంఫర్ట్ ట్రిప్, ప్రీమియర్ కంటే పెద్ద ట్రిప్ ఇది. బాగా అయిపోయింది అన్న. ట్రాఫిక్ అయితే లేదు, బుకింగ్లు కూడా లేవు. అయితే ఇది పివి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. చాలా హైట్ ఉందన్న. నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ అంటే ఇదే అనుకుంటా. ఎందుకంటే ఇంత హైట్, చాలా హైట్ బ్రిడ్జ్ ఇది. అంటే ఇది ఎక్కినాక మనం ఒక వ్యూ చూడొచ్చు, సూపర్ ఉంటుంది వ్యూ. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి మనము సెక్రటరేట్ ఇంకా ట్యాంక్ బండ్ సూపర్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ముందలనుకుంటా. సూపర్ ఉంటుంది. బావర్చి బిర్యానీ అయితే మస్తు సేపు అయిందన్న. దగ్గర దగ్గర టైం వేస్ట్ అయిపోయింది బాగా. 10:23 అవుతుంది. సెకండ్ ట్రిప్ పడింది ప్రీమియరు. ఇక్కడ బుకింగ్లు యాక్సెప్ట్ అయితే లేవు. లాస్ట్కి అయితే ఒక ప్రీమియర్ బుకింగ్ అయితే అయింది ఇక్కడనే. లొకేషన్ చూసుకోలే, ఏదైతే అది తీసుకున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన సెకండ్ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయిందన్న. సెకండ్ ట్రిప్ వచ్చేసి 13 మినిట్స్ 6 కిలోమీటర్స్. అయితే ట్రిప్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 252 రూపీస్. టోటల్ అయితే 820 రూపీస్ అయినాయి. అయితే ఏరియా వచ్చేసి మనకు అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ తార్నాక 6 కిలోమీటర్స్కి అయితే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బుకింగ్లు ఏం పడతలేవు. టోటల్ అయితే 800 చిల్లర అయినాయి మనకు అమౌంట్ వచ్చేసి. ర్యాపిడోలో ఏమవుతుందంటే రేట్ తక్కువ ఇస్తుండే, అందరు నాన్ ఏసీ బుక్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు పడిన 2 ట్రిప్పులు కూడా యాక్చువల్గా అయితే 2 ట్రిప్లో కూడా ఫస్ట్ వచ్చేసి బిజినెస్ కంఫర్ట్ ట్రిప్పు, సెకండ్ ట్రిప్ వచ్చేసి ప్రీమియర్ ట్రిప్పు. 2 కూడా పెద్ద ట్రిప్పులే పడినాయి. ఇంతకుముందు అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చిన్న ట్రిప్పులు కూడా పడినాయి. అంటే గండిపేట పడింది మంచిగా 450 రూపాయలు, యాక్సెప్ట్ కాలే. అది మళ్ళీ తర్వాత ర్యాపిడోలో అదే బుకింగ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి గండిపేట పడింది 320 రూపాయలు నాన్ ఏసీ, యాక్సెప్ట్ చేయలే. అందుకే ఏంటంటే కస్టమర్లు కూడా 2 బుక్ చేస్తున్నారు. ఎందులో తక్కువ అయితే అందులో తీసుకుంటున్నారు. అయితే నాన్ ఏసీ అయితే తీసుకోకండి అన్న మీరు బుకింగ్లు, ఎందుకంటే పడతలు పడితేనే తీసుకోవాలా బుకింగ్లు. ఇప్పుడు తార్నాక దగ్గర ఉన్నా, ఇక్కడ ముందుకైతే పోయి ఆపుతా. ఒక 15 to 20 మినిట్స్ పడితే ఓకే బుకింగ్స్, పడకపోతే
ముందుకు మూవ్ అవుతూ ఉంటాయి ఇలానే. ఇక 5 కిలోమీటర్స్కి మూవ్ అయితే పడతాయేమో. హాయ్ హలో అన్న, అయితే టైం వచ్చేసి 11:30 అవుతుంది. బుకింగ్లు ఏం లేవన్నా. అయితే ఒక 50 మినిట్స్ అంట డ్రాప్ టైము, 360 రూపాయలు, తక్కువ అమౌంట్. కానీ ఏం చేద్దాం, బుకింగ్లు లేవు, ఇక్కడ నుంచి బయట పడాలని తీసేసుకున్నా. హాయ్ హలో అన్న, అయితే మనం ఇప్పుడు థర్డ్ ట్రిప్లో ఉన్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది ఉందన్న బిల్డింగ్, అంటే రైల్వే స్టేషన్లో ఉంది యాక్చువల్గా. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం క్వార్టర్స్ అనుకుంటా. ఇది అన్ని పోలీస్ కార్లు. ఈ యామ్శ్రీ AMSRI యామ్శ్రీ సెంట్రల్ కోర్ట్ అని ఉంది సొసైటీ. ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్దే, అంటే క్వార్టర్స్. ఇది మన రైల్వే స్టేషన్ మధ్యలో ఉందన్న. ఇది అన్ని కింద పార్కింగ్లు అన్ని పోలీస్ వెహికల్లే ఉన్నాయి. సెంట్రల్ డిపార్ట్మెంట్. అయితే మనకి ఇక్కడ నుంచి థర్డ్ ట్రిప్ పడింది. మరి 50 నిమిషాలకు 360 రూపాయలు. అది కూడా గో ప్రయారిటీ, ప్రీమియర్ బుక్ చేసుకోలేదు. ఇక బుకింగ్లు ఏం పడతలేవు, ఇక తీసేసుకొని మన ఇది లొకేషన్ వచ్చేసి హాఫీస్పేట్ కొండాపూర్ సైడ్ అయితే పడింది. తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ కూర్చొని వేస్ట్, అక్కడ చిన్నవి చేసుకుందాం. ఇక ఈ ట్రిప్ అయితే మనకు ఒక 1100 అయితే గ్యాస్ కూడా నింపించుకోవచ్చు. అర్థంగాలే, కార్లా ఏసీ వేసుకున్న మామూలుగా అనిపిస్తున్నది, కానీ ఇక్కడ డోర్ బయట ఫేస్ పెడితే చల్లగా వస్తుంది. అంటే సెల్లార్లో కూల్ బాగుంది, చల్లగా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేద్దాం, వస్తున్నారు కస్టమర్స్. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ట్రిప్ కిలోమీటర్ వచ్చేసి 20 కిలోమీటర్స్, 50 మినిట్స్ పట్టిందన్న. అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, సూపర్. అయితే అమౌంట్ వచ్చేసి 365. మేడం అయితే మనకు 450 రూపీస్ అయితే ఇచ్చారు టిప్ కింద. అంటే టిప్ కింద మనకు 65 రూపాయలు, 65 85 రూపాయలు టిప్ వచ్చింది మనకు. అంటే చెప్పిన మేడం చాలా తక్కువ ఉంది అమౌంట్, పడతా లేదని చెప్తే అందరు ఇవ్వరు, ఇక ఇచ్చేటోళ్ళకి ఇట్లనే కొందరు ఉంటారు, ఇస్తారు మంచోళ్ళు. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 1200 అయింది. టిప్లతో కలిపితే 1300. టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1200 అయినాయి పొద్దున్న 8:30 నుంచి. అంటే ఇంకా 2 పాయింట్లు గ్యాస్ ఉంది. ఏదైనా గచ్చిబౌలి లేకపోతే ఇసుక కూడా పడితే అక్కడ పోయి నింపుకుందాం. ఓకే అన్న. ఒక 4th ట్రిప్ అయితే పడింది మనకు. 2 కిలోమీటర్స్ పికప్, ప్రీమియర్ ట్రిప్. పికప్ లొకేషన్కి వెళ్తున్నా. ఇక్కడ కొత్తగూడ దగ్గరే పడింది. డ్రాప్ 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్డు ఇంతకుముందు చాలా చండాలంగా ఉండేది, రోడ్ అయితే కొత్తగా వేసేసారు. ఇది మన KPHP నుంచి హాఫీస్పేట్ కనెక్టింగ్ ఆల్టర్నేట్ రోడ్, సూపర్ అయిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 4th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు 1 o'clock అవుతుంది. 5 కిలోమీటర్స్ 10 మినిట్స్ ట్రిప్ కంప్లీటెడ్. ప్రీమియర్ 5 కిలోమీటర్స్ 10 మినిట్స్, 195 రూపీస్. అయితే టోటల్గా వచ్చేసి 1385, రౌండ్ ఫిగర్ 1400 అయింది. అయితే వెళ్ళేసి CNG నింపుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. లేకపోతే ఇంకో 1000 రూపాయలు చేస్తే టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. చాలా ర్యాష్గా నడుపుతున్నారన్న ఆటోలు, కొద్దిగా జాగ్రత్తగా నడపండి. అందరు చెప్తలేను, ఎవరో ఇద్దరు చేసి ఇట్లా అందరికి పేరు వస్తుంది. మా దాంట్లో కూడా అంతే, ఎవరో ఒక్కడు కరెక్ట్ నడపకపోతే అందరికి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కుర్చీకి ఒక 4 కాళ్ళు ఉంటాయి సపోర్ట్, అందులో ఒక్కటి విరిగిపోయినా కానీ కుర్చీ పనికి రాదు. మనం కూడా అంతే, ఒక్కరు చేసిన తప్పుకి అందరికీ ప్రాబ్లం అవుతాయి. హాయ్ హలో అన్న, అయితే చూడండి మన క్యాబ్స్ ఆగిపోయినాయండి. ఎందుకంటే బుకింగ్స్ లేవు, అందుకే స్టాక్ అన్నీ ఇక్కడ సైడ్ ఆగినాయి. అయితే మీకు ఒకటి చెప్పాలి, 4th ట్రిప్ ఇప్పుడు ఫినిష్ అయింది కదా, కస్టమర్తో మంచి కన్వర్సేషన్ అయింది. కన్వర్సేషన్ అంటే మాట్లాడడం జరిగింది, మంచి మాట్లాడా కస్టమర్తోనైతే. సార్ అయితే అంటే ఫెస్టివల్స్ గురించి చెప్పిన, ఫెస్టివల్ ఉంది కదా సార్, ఊర్లో ఉంటే సూపర్ ఉంటుండే, సిటీలో ఏముంటుంది, ఏం లేదు ఇక్కడ సిటీలో.
అని చెప్పిన. అది ఊర్లో అయితే ఏ పండుగ వచ్చినా కానీ, గణేష్ చతుర్థి కానీ లేకపోతే దుర్గామాత ఫెస్టివల్ కానీ ప్రతిదీ మనకు అక్కడ జరుపుకుంటారు ఊర్లో. చిన్నప్పటి నుంచి అయితే సిటీలో కొద్దిగా చేంజ్ ఉంది, అంటే ఇక్కడ అక్కడ చాలా తేడా ఉంది పల్లెటూరుకి ఇక్కడికి. అయితే మన క్యాబ్స్ ఇక్కడ ఆగిపోయినాయి చాలా. కస్టమర్ మనకు అంటే కస్టమర్తో ఇట్లా కొద్దిగా కన్వర్సేషన్ మంచిగా జరిగింది. సార్ అన్నారు, చాలా మంచిగా నడుపుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు, ఇలాగే కంటిన్యూగా పర్లేదు బాగుంది అని చెప్పారు. అసలు నేనైతే హిందూ అనుకున్నా, అసలు లాంగ్వేజ్కి గుర్తుపట్టడం కష్టమవుతుంది, ముస్లిమా నాన్ ముస్లిమా అని తెలుస్తలేదంట. చూడవచ్చు మీరు, అందరూ లంచ్ చేసుకుంటున్నారు ఇక్కడైతే. ఇది లొకేషన్ వచ్చేసి హైటెక్స్ నోవా హోటల్ వెళ్ళే రూటు. నేను గల్లీలో నుంచి ఎందుకు వస్తున్నా అంటే మీకు వీడియో చూపిద్దామని ఇక్కడికి వస్తున్నా. అందరైతే ఇక్కడ స్టాప్ చేసేసి పడుకుంటారు, తినేసి సాయంత్రం స్టార్ట్ అవుతారు. కానీ సాయంత్రం అయితే ఫెస్టివల్ కాబట్టి ఉంటే ఉండవు కన్ఫర్మ్ చెప్పలేము. కానీ ఈ హైటెక్స్ అంటూ కొండాపూర్ జూబ్లీ సైడ్ అయితే బుకింగ్లు పడతాయి. మనకు ఒక సార్ అయితే 100 రూపీస్ టిప్ కొట్టిండు. అట్లనే మంచిగా ఉండాలి, అందరితో మంచి మాట్లాడితే కన్వర్సేషన్ బాగుంటే. అందరితో మంచిగా ఉండాలా, మంచిగా మాట్లాడాలా. ఏమొస్తుంది ఇప్పుడు, ఆటో అయినా కట్టు కొట్టిండు నాకు ఒక అతను, కోపంతో చూస్తే నేనేం చేసిన అంటే స్మైల్ ఇచ్చిన. ఆయనదే తప్పు, ఆయన సడన్గా వచ్చేసిండు, బ్రేక్ కొట్టిన. వెనక వెహికల్ లేదని మూమెంట్ చూసి బ్రేక్ కొట్టిన. వెహికల్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, చూసుకొని కడుగొట్టాలి. అయితే లాస్ట్కి ఆయన కోపంతో చూస్తే నేను స్మైల్ ఇచ్చిన, ఆయన కూడా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే చిన్న చిన్న దానికి గొడవలు పడద్దు, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోవాలా మంచిగా. ఇట్లనే బుకింగ్స్ పడుతున్నాయి కానీ అటు సైడ్ పడుతున్నాయి, చాలా టైం తీసుకుంటాయి. అటు సైడ్ ట్రాఫిక్ ఉంది ఎక్కువ, ఎందుకంటే బిజినెస్ ఏరియా కదా, అది హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. మామూలుగా అయితే ఈ కొండాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్స్, కోకాపేట్, నార్సింగి, మణికొండ ఈ ఏరియాలో అయితే బుకింగ్లు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే అన్నీ ఆగిపోయినాయి వెహికల్స్. నేను ఇక్కడ ఆపుతా, ఇది మన ఫేవరెట్ స్టాప్, ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఆగుతా నేనైతే. ఇంకా కొద్దిగా ముందల ఇక్కడ కాదు, నా ఫేవరెట్ స్టాప్, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా బుకింగ్స్ పడతాయి అన్న. హలో ఫ్రెండ్స్, అయితే మనకు 5th ట్రిప్ అయితే ఒకటి పడింది. 1:22 అవుతుంది టైం. 5th ట్రిప్ చిన్నది, ఒక 2 కిలోమీటర్స్ డ్రాప్ ఇట్లా చూపించింది. కానీ లొకేషన్ వెళ్ళాక తెలుస్తుంది మనకు ఎంత ఉందో. కిలోమీటరు 120 రూపీస్. ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది, 3 to 4 మినిట్స్ చూపిస్తుంది డ్రాప్ టైం. ఇక్కడ దగ్గరలోనే ఉంది, అంటే ఒక 100 మీటర్స్లో ఉంది పికప్. ఇక్కడినే కదా, ఒక 1 to 2 కిలోమీటర్స్ 100 రూపాయలు వస్తున్నాయి. లంచ్ కన్నా వెళ్తాయి డబ్బులు. హలో అన్న, అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే 1 కిలోమీటర్ అన్న, ఇది 1 కిలోమీటర్ 4 మినిట్స్లో ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. 1 కిలోమీటర్ 120 రూపీస్ అమౌంట్. టైం వచ్చేసి 1:32. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, చెప్పలేము. ఒక పాయింట్ దిగిపోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు ఏసీ వేసుకుని చాలాసేపు కూర్చున్నా. టోటల్ మన అమౌంట్ వచ్చేసి 1600 అయినాయి అన్న. బుకింగ్లు పడతలే, అడుగుదాం అన్నకైతే. హలో అన్న, అయితే ఒక 6th ట్రిప్ అయితే పడింది మనకు గచ్చిబౌలి సైడ్. హాఫీస్పేట్కి దగ్గరలో గ్యాస్ నింపుదాం అనుకున్నా, ఒక పాయింట్ డౌన్ అయింది. హాఫీస్పేట్లో ప్రెషర్ కరెక్ట్ ఉంటలేదు అన్న, మొత్తం కింద మీద అవుతున్నది. గ్యాస్ కరెక్ట్ వస్తలేదు, రెండు పాయింట్లు ఈజీగా డౌన్ అయిపోతున్నాయి. అందుకే గచ్చిబౌలి అయితే బుకింగ్ పడింది 150 రూపాయలు.
15 minutes అయితే చూపిస్తుంది డ్రాప్ టైము. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. కొద్దిగా బండ్లు చూసుకొని నడుపుండ్రి, లేకపోతే అర్థం కాకపోతే హాఫ్ డ్యూటీ చేసుకోండి. కొద్దిగా ఫ్రూట్స్ కొనండి. మనం సంపాదించినట్టు కాదు, కొద్దిగా పైసలు కూడా ఇది ఏమంటారు కూరగాయలు అవి ఇవి చూసుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళండి. ఫ్రూట్స్ కొనండి అన్న. ఫ్రూట్స్ కొంటే ఏంటంటే వాళ్ళకు కూడా దండ అవుతుంది, కారోబార్ లేదు కదా. మనం సంపాదించి ఖర్చు చేస్తే అందరికి అవుతుంది. హాయ్ హలో అన్న. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ స్కై హైట్స్ దగ్గర దీన్ని ఏమంటారు స్కైటెక్ అంటారు. అయితే ఇక్కడ 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7 kilometers 40 minutesలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అమౌంట్ వచ్చేసి 150 రూపీస్. అయితే సిఎన్జి వరకు మనకు అక్కడ నుంచి ఎంటీ రావాల్సి ఉండే యాక్చువల్గా. అయితే ట్రిప్ దొరకడం వల్ల ఏంటంటే మనకు మంచి సెట్ అయింది. ర్యాపిడోలో కూడా 200 రూపీస్ పడింది కేర్ హాస్పిటల్ ఇక్కడనే. కాకపోతే కస్టమర్ క్యాన్సిల్ చేసేసిండు ఎందుకో బుక్ చేసి. లాస్ట్కి అయితే 5-10 minutes తర్వాత ఇదైతే పడింది బుకింగ్. అయితే మన టోటల్ 6 trips అమౌంట్ వచ్చేసి 1750 రూపాయలు, 1750 రూపీస్ 6 trips అమౌంట్ 1750 రూపీస్. అయితే ఇప్పుడు సిఎన్జికి వెళ్తున్నా. మనకు మంచిగా లక్ అయితే అయింది. ఇవాళ అంత చెకింగ్లు ఏమి లేవన్నా, అంటే సిటీలో చెకింగ్ అంత ఏం చేస్తలేరు. పండుగ ఉంది కదా, కొద్దిగా రిలీఫ్. అబ్బో వాము లైన్ అయితే ఉందన్న. ఏమో అనుకున్నా 25 చేంజ్ దగ్గర లైన్ అయితే ఉన్నది ప్రస్తుతం. మంచిగానే ఉన్నది లైను. ఉంటాయి ఒక 15-20 బండ్లు ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇండికేటర్ అయితే వేసేసిన. అంత ఈజీ కాదు వీడియో ఒక బండి యాడ్ అయిపోయింది ఎక్స్ట్రా. అమ్మ మంచిగానే ఉన్నాయి అన్న లైను. వేరే తాట అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఈడ ప్రెషర్ కోసం ఈడ రానికి ఇంత కష్టం. ప్రెషర్ ఉంటుందని ఇంత దూరం రావాల్సి వస్తున్నది. వేరే రీజన్ అయితే ఏం లేదు. పెట్టేద్దామా, వెళ్ళిపోతుంది బండి. ఉన్నాయన్న మంచి 15-20 బండ్లు ఉంటాయి. రైట్, ఏమైనా తెచ్చుకుందామన్న ఆకలి అవుతుంది. హాయ్ హలో అన్న. అయితే మనకైతే గ్యాస్ ఫుల్ వేసుకున్నా. టైం 3 అవుతుంది. 1 hour అయితే పట్టేసింది అన్న ఇక్కడ గ్యాస్ నింపుకోనికి. అయితే 716 రూపీస్ అయితే అయింది. 720 అయితే ఇచ్చిన అక్కడ గ్యాస్కి అమౌంట్. ఏం పోతామో ఏమో, ఇంకొక 600 వేస్తే టార్గెటే కట్టాము. బుకింగ్లు లేవు, పడతలేవు. మరి 120, 150 అట్లా ఆడుతుంది. పంజాగుట్ట పడింది. 40-50 minutes చూపిస్తుంది 280 రూపీస్కి. ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్, అయితే 7th ట్రిప్ అయితే పడింది. గ్యాస్ అయితే ఫుల్ చేసుకున్నా. అయితే ఇంటికి వెళ్ళేది ఉంది కదా లంచ్ కోసము. బయట అయితే నాకు ఫుడ్ ఎందుకు నచ్చుతలేదు తింటే, అందుకే ఇంటి లొకేషన్ కానీ తీసుకున్నా. ఇది పెబల్ సిటీ ఉంది. ఇక ఖాళీగా కూడా ఏంది, ఒక ట్రిప్ అయితే అయిపోతుంది. ఎట్లన్నా ఆ నుంచి మనం పడితే ఒకటి చూద్దాం, లేకపోతే లేదు. కానీ ఖాళీ పోతే వేస్ట్. చేసుకోవాలా. 1750 అయింది. ఇది చేసుకుంటే 1950 అవుతుంది. ఇంకో 400 చేసుకుంటే మనకు సాయంత్రం తక్కువ ఉంటుంది, అంటే వర్క్ తక్కువ అవుతుంది చేసుకుంటే. ఏం చేస్తాం, ఇలాంటివి ఉంటాయి చేసుకోవాలి బిజినెస్ లేనప్పుడు. పికప్ లొకేషన్ ఇక్కడ డిలైట్ నుంచి పెబల్ సిటీ. టోల్ తగులుతుంది కదా, టోల్ సపరేట్గా యాడ్ చేస్తాడు వాడు, మనకి సపరేట్గా ఇస్తాడు. మన అకౌంట్ అంటే టోల్ నుంచి ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి కదా, సపరేట్గా ఇస్తాడు మనకు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 3:36. అయితే 20 minutesలో అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 13 kilometers. అమౌంట్ వచ్చేసి 220.
అయితే 20 రూపీస్ మనకు సపరేట్గా టోల్ అయితే యాడ్ అయినాయి. 240 ఇచ్చింది మేడం. అంటే ఊబర్ 240 తీసుకుంది, మనకు 220 ఇచ్చింది. అంటే 20 రూపీస్ టోటల్గా యాడ్ అవుతాయి అనుకోండి. అయితే సపరేట్గా అందులో మనకు యాడ్ అవుతాయి అవి. టోటల్ అమౌంట్ వచ్చేసి 7 ట్రిప్స్ 1975, 1975, 2000 అయిపోయినాయి రౌండ్ ఫిగర్. ఇది పెబల్ సిటీ. ఇక్కడ నుంచి మన లొకేషన్ వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంది, కోకాపేట్. వెళ్ళిపోదాం. వెళ్ళేసి లంచ్ చేసుకొని 5కి స్టార్ట్ చేస్తే 1 గంట రెస్ట్ అయితే తీసుకుని పోయిందాక ఎట్లా 4 అవుతుంది. అన్న క్యాబులు చూడండి, ఇక్కడ ఇంకొక క్యాబ్ ఉంది, ఇక్కడ 2, 3, అక్కడ సైడ్ 4, 5 ఉన్నాయి. అంటే లెక్కెడుతున్నాం 6, 7, 8. అబ్బో 8 జంపులు ఫుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పుడు దొరకలే కానీ ఇంకా అటు సైడ్ ముందర కూడా ఉన్నాయి. ఇక్కడే ఒక 15 కార్లు ఉన్నాయి. మరి బుకింగ్ లోలా పడతాయి. ఒక్క బుకింగ్ వేస్తే 15 మంది కొట్టుకుంటారు. ఫ్రెండ్స్ అయితే 4 o'clock అయితే నేను ఇంటికి వెళ్ళిపోయి క్లోజ్ చేసేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఒక 10 minutes ముందు ఇప్పుడే స్టార్ట్ చేసిన. 2.5 hours అయితే మనకు రెస్ట్ అయితే తీసుకున్నా. లంచ్ చేసి 5 నుంచి 6 దాకా అయితే 5 నుంచి 6:30 దాకా అయితే మొత్తం 2.5 hours బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక 8th ట్రిప్ అయితే పడింది మనకు. అయితే ఇప్పుడు 8th ట్రిప్ పికప్ లొకేషన్కి వెళ్తున్నా. ఇది ఇప్పుడు లామే అవంతి పక్కన సెలాస్టియల్ అని ఉంది. అయితే ఆ లొకేషన్కి వెళ్ళి అయితే కస్టమర్ని పిక్ చేసుకుందాం. ఇక్కడనే నానక్రమ్ కూడా డ్రాప్, గో ప్రయారిటీ. అయితే ఇంకా 2 ట్రిప్పులు చేస్తే మనకు ఇది వస్తుంది, ఏమంటారు, ఇన్సెంటివ్స్ ఉన్నాయి 300. ఫినిష్ చేయాలి, పడితే వాడు చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 8th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 6 kilometers 12 minutes. అయితే అమౌంట్ వచ్చేసి 265 రూపీస్. టోటల్ 8 ట్రిప్స్ అమౌంట్ 2200 అయినాయి అన్న. 2200 రూపీస్. ఇది మై హోమ్ విహాంగా, ఆపోజిట్ మై హోమ్ కృషి. చూద్దాం మళ్ళీ ఇంకేమైనా ట్రిప్పులు, ఇంకా 2 ట్రిప్పులు చేస్తే 300 వస్తాయంట. చిన్న చిన్న ఏమైనా పడితే ట్రిప్స్ కంప్లీట్ అయిపోతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక 9th ట్రిప్ అయితే పడింది. బొటానిక్ ఏందో పేరు అర్థమైతే లేదు. ఈ విల్లాస్ నుంచి అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వచ్చిన. ఈ ట్రిప్ అయితే ఇంకో ట్రిప్ చేస్తే ఇంకా 300 వస్తాయి మనకు ఊబర్గోలో. ఇది ఊబర్గో ట్రిప్పు. ట్రిప్స్ యాక్సెప్ట్ అయితే లేవు, పడుతున్నాయి. బుకింగ్లో లేవని కాదు. నానక్రమ్గూడ నుంచి అయితే ఇక్కడికి ఎంటీ వచ్చేసిన బుకింగ్స్ కోసం. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 9th ట్రిప్ వచ్చేసి 7 kilometers 17 minutes. అమౌంట్ వచ్చేసి 240 రూపీస్. టోటల్ అయితే 2475 రూపీస్ అయినాయి మనకు. ఇంకొకటి లాస్ట్ ఊబర్గో ట్రిప్ కొడితే ఇప్పుడు 6 ట్రిప్స్ అయినాయి ఊబర్గోలో. ప్రీమియర్ పట్టుకో అంటే ప్రీమియర్ కౌంట్ కాదు, ఓన్లీ ఊబర్ ప్రయారిటీ 6 అయినాయి. అయితే ఇంకో ట్రిప్ చేస్తే మనకు ఈ ట్రిప్లో ఇన్సెంటివ్ అనేది 300 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 2475 అయింది కదా. ఒక ట్రిప్ చేస్తే 300 ఇన్సెంటివ్ వస్తుంది. అయితే మనకు 2475 అంటే 2775 అవుతుంది. మళ్ళీ చేసిన ట్రిప్ అది 100 రూపాయలు, 200-300 అవి యాడ్ అయితే దగ్గర 3K దగ్గర అవుతాయి. చూద్దాం మరి ట్రిప్ కోసం. అయితే ఇక్కడ ఆగి చూద్దాం ఒక 15 to 20 minutes. దాని తర్వాత ఏం చేసేస్తాను. నాకు కూడా కొద్దిగా హెడేక్ అవుతుంది, బాడీ పెయిన్స్ అవుతుంది. కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ పడితే ఆపకుండా చేస్తా, అట్లా లేదు. ఉత్తగా వెయిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 10th ట్రిప్ వచ్చేసి 2.7 kilometers. ఇక్కడ మాదాపూర్ కవర్ హిల్స్లో ఎండ్ అయింది. 7 minutes 2.7 kilometers.
అయితే అమౌంట్ వచ్చేసి 167. టోటల్ మన 10 ట్రిప్స్ అమౌంట్ 2950 రూపీస్ విత్ ఇన్సెంటివ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు వచ్చేటప్పుడు అక్కడ హైటెక్ సిటీ నుంచి మన దివ్యశ్రీ పక్కన వెల్స్ ఫార్గో నుంచి అయితే బుకింగ్ పడింది. బుకింగ్ అయితే తీసేసుకొని వచ్చిన ఇక్కడికి. కిలోమీటర్ వచ్చేసి 10 కిలోమీటర్స్, 15 మినిట్స్లో ట్రిప్ అయిపోయింది. వెల్స్ ఫార్గో దివ్యశ్రీ పక్కన నుంచి. ఇక్కడ డ్రాప్ వచ్చేసి రాజపుష్ప ఆర్టీఏ గేట్ నెంబర్ 2. టైం వచ్చేసి 9:52 అవుతుంది. సాయంత్రం కొద్దిగా యాక్సెప్ట్ కాలేదు బుకింగ్లు. టోటల్గా వచ్చేసి 3170 రూపాయలు అయింది. 3170 రూపీస్. యాక్చువల్ టార్గెట్ అయితే 2400. పర్లేదు, బాగానే అయింది. కొద్దిగా నాకు కూడా ఇంట్రెస్ట్ రాలే, కొద్దిగా బాడీ పెయిన్స్ అయినాయి, అందుకే స్టాప్ చేసిన. పడుతున్నాయి, పర్లేదు. వీడి నుంచి అయితే 22 కిలోమీటర్స్ 450 అమీర్పేట పడుతుంది. తీసుకోలే. అయితే గ్యాస్తోని మనకు ఎంత అంటే హాఫ్ ట్యాంక్ గ్యాస్ 1 పాయింట్ ఎక్స్ట్రా మిగిలింది. అయినా కానీ హాఫ్ ట్యాంక్ అంటే ఇప్పుడు ఈ హాఫ్ ట్యాంక్ యూజ్ చేసుకుంటే పొద్దున్న మళ్ళీ హాఫ్ ట్యాంక్ నింపుకుంటా కదా, నింపుకున్న హాఫ్ ట్యాంక్ యూజ్ చేస్తాం కదా, అవి రెండు కలిపి ఫుల్ ట్యాంక్ అమౌంట్ అయితే యాడ్ చేస్తాను నేను. ఏదో వర్క్ జరుగుతున్నట్టున్నది, తోవేసి పెట్టింది ఆవిడ. ఏమైందో మరి. 4 ఇండికేటర్ అయితే వేద్దాము, మళ్ళీ లేకపోతే ఎవడైనా వచ్చేస్తాడు, మళ్ళీ మన దూల తీరుతుంది. అయితే ట్రిప్స్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పటిదాకా రికార్డింగ్ కెమెరా ప్రాబ్లం అనుకున్నా, నైట్ కాదు. అది మనం తీసేటప్పుడు ఏళ్ళు తగలడం వల్ల బ్లర్ అయింది అంతే, రీజన్ ఏం లేదు. క్లియర్గా వస్తున్నది కెమెరా, మంచిగా క్లీన్ చేసుకున్నా. 1,23,090. ఇదేదో చిన్న ట్రిప్ ఉంది, కోకాపేట్ కానీ వెళ్ళిపోతాను. ఓకే, బాయ్, గుడ్ నైట్.